నమస్తే, నా పేరు కాయిద్ రాజీవ్ రెడ్డి. నేను మున్సిపాలిటీ ఎంప్లాయీని. ఏమి ఉండదు. పిన్నెల రామకృష్ణారెడ్డి పక్క మాచల్ నియోజకవర్గం. ఏ పోటీ లేదు. నారా చంద్రబాబు చేసినా కూడా ఓడిపోవడం జరుగుద్ది. ఖచ్చితంగా ఓడిపోతాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఉంటాడు. ఆయన ఒక మామ బాబాయ్ లెవెల్లో ఉంటాడు ఆయన. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు పైన వస్తాయి. పై మాటే 100 కోట్ల నుంచి నగర సాగలేకనే. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవడం పోయాడు. సినిమాలు తీసుకోవడం తప్పితే ఏముండదు. అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుకోవడం ఏముందా? జగన్ భయపడుతున్నారంటే వీళ్ళందరినీ చూసి. సింహానికి చూస్తే ఎవరికైనా భయమే కదన్నా. కాదన్నా, మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. అది అసలు అది కళ్ళ అది అసలు పిచ్చి మాటలు. అది జరగని పని అంటారు. మరి ఈసారి నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో దిగబోతున్నారు అంటున్నారు. దిగమానండి, ఏమైంది? ఈసారి అసలు టికెట్ నామినేషన్ చేయడానికి జనం కూడా రారు. మరి పిఠాపురం సంగతి ఏంటంటారు? అసలు పిఠాపురం మొన్న 2 చోట్ల వేసాడు. గాజు ఆక భీమవరం వేసాడుగా. ఈసారి తల్లి కొడతారు అన్నమాట అక్కడ. ఈసారి మరి మీకు తెలిసినంత వరకు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? 150 పైన. 150 పైన రావచ్చు. 120 లోపు వస్తాయి. మీ పేరమ్మా? గోస్ చందమ్మ గారు. ఏంటమ్మా మరి ఫింక్షన్ అందిందా? ఎలా ఇచ్చారు? రాగానే ఇచ్చారు ఫింక్షన్? మరి కాదు, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇవాళ వచ్చారు. ఓకే, ఇప్పుడు ఇచ్చారు ఫింక్షన్ మీకు. మరి మీకు ఇంతకు ముందు ఎలా ఇచ్చారు? ఎక్కడికి వచ్చి ఇచ్చారు? మీ ఇంటికి వచ్చి ఇచ్చారు. మరి అప్పుడు బాగుందా? ఇక్కడ సచివాలయంకి వచ్చి తెచ్చుకోవడం లేదు. అక్కడికి ఇచ్చి ఇంటి దగ్గర ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటున్నారు కదా. మరి మీకు అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చిందా? ఇంటికాడ వచ్చిందే నచ్చింది. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందని మీరు నమ్ముతున్నారా? అంటే వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు కదా మీకు. ఇంకా మీరు ఇప్పుడు అంటే ఇది ఒక్క నెలే కాదు, ఇంకా ప్రతి నెల ఇలానే తెచ్చుకోవాలి. మీకు ఇలానే ఇష్టమా? మరి ఇక్కడికి వచ్చి తెచ్చుకోవటం బాబాయ్ మీకు ఎలా తెచ్చుకుంటే ఇష్టం? ఇంటికాడికి వచ్చి ఇస్తేనే మంచిది. కాదు బాబాయ్ గారు, ఆమెమో మేము ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం ఉంటుంది కదా. ఇంట్లో పిల్లగాలు బాగా పోవడం కనుక ఇట్లా ఇట్రామ్మా, ఇట్రా నువ్వు ఇట్రా. కాదమ్మా ఇట్రా, ఇప్పుడు కరెక్టేనమ్మా, ఇట్రా నువ్వు పట్టుకోగలి. కాదమ్మా, మరి ఇప్పుడు నీకు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సుమారుగా 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు ఇళ్ళ దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇచ్చారు. మరి మీకు అప్పుడు పాలన నచ్చిందా, లేదా ఇప్పుడు మీరు ఇలా సచివాలయాల చుట్టూ తిరుక్కుంటా ఇలా పెన్షన్ తీసుకోవడం నచ్చిందా? ఇళ్లలోనే నచ్చింది. మరి చంద్రబాబు వస్తే వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు కదా. నమస్తే, మీ పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? మామూలుగా వ్యవసాయం చేస్తుంటారు. మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది రైతులకి? ఈసారి ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారు? ఏ పార్టీ? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు. అంటే అంత ఆలోచించకుండా వైసీపీ రావాలంటున్నారు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో రైతులకి ఏ విధమైన లబ్ధి జరిగిందంటారు? ఇప్పుడు రైతు భరోసా వచ్చింది. రైతులకి అంతా కొద్దిగా బాగానే ఉంది ప్రస్తుతానికైతే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో రైతులకి చేసిన మంచి ఏమి లేదు, రైతులకు ఒరిగింది ఏమి లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. రైతులకి ఆయన చేసేదే ఉంది. ఇప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూనే ఉండడు. ఆయన చెడ్డ పని ఏది చేయలేదు, అంతా బాగానే ఉంది. అంటే మరి మేము అధికారంలోకి వస్తే రైతులకి ఇంతకంటే మెరుగ్గా సబ్సిడీలు ఇస్తాం, రైతు భరోసాలు పెడతాం అని వాళ్ళకి ఆ సీన్ లేదు. వాళ్ళని ఎవరు నమ్మరు. మరి మీకు తెలిసినంత వరకు రైతులకి ఏ గవర్నమెంట్ లో మంచి జరిగింది అనుకుంటున్నారు? రైతులకి వైసీపీలోనే జరిగిందని 90%. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ పార్టీ అన్ని పొత్తులతో వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఎవడొచ్చినా ఏది వచ్చినా ఏది రాదు, జగనే వస్తాడు. జగనే వస్తారంట. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? అసలు భయపడే పనే లేదు, దానికి మాత్రం ఎదురే లేదు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? ఈసారి పిఠాపురం వాడు ఒక ఎదవా పనికిరానోడు. ఎందుకు వాడు ఎవరు అసలు ఎత్తగా కానీ నువ్వు
వేస్ట్ గాడు. అంటే జన సైనికులు చెప్తున్నారు కదా ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్. ఆయన రైతుడు ముందు ఆయన నిలబడి సీటుకి వెళ్ళాం మరి చూద్దాం. అంటే మరి మీకు తెలిసినంత వరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దగ్గర 150 మాత్రం నమ్మకం అని. 150 దాకా వస్తాయి. మరి పిన్నెల్లి గారి పరిస్థితి ఏంటి? మార్చల నియోజకవర్గం పిన్నెల్లి గారి పరిస్థితి కూడా తిరగలేదు, గెలుస్తాడని మేమైతే అనుకుంటాం. గెలుస్తారంటారు మళ్ళీ. ఓకే. నమస్తే. మీ పేరు? వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి. పిన్నెల్లి వెంకటరెడ్డి. ఓకే అన్న, ఏంటన్నా మరి ఈసారి మీ నియోజకవర్గానికి సంబంధించి బ్రహ్మారెడ్డి గారు గట్టి పోటీ ఇవ్వబోతున్నారని అంటున్నారు కదా, ఏ విధంగా ఉండబోతున్నారు? ఏం లేదు ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. పోటీ ఏమి ఇచ్చేది ఏం లేదు, కాకపోతే కొత్తగా అనుకోవటమే కానీ ఏం లేదు అది. అంటే మరి పిన్నెల్లి బ్రదర్స్ ఇక్కడ రాజకీయం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నారు అనేసి బ్రహ్మారెడ్డి చాలా విషయాలలో మాట్లాడుతున్నారు. రౌడీజం చేస్తే ఇప్పుడు 4 సార్ల నుంచి 4 పీరియడ్ల నుంచి గెలుస్తుంది కదా, దాని గురించి 4 పీరియడ్లు ఒక రౌడీజం చేస్తే ఒకసారి గెలుస్తుంది, 4 సార్ల నుంచి ఎట్లా గెలుస్తుంది చెప్పు అది. మరి పైన ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం మరి పార్టీల కూటములు అనేసి అందరు కలిసి వస్తున్నారు, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు కదా. జగన్ గారు పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇంకా మామూలుగా మిషన్ కుట్టే వాళ్ళకైనా, మంగళ వాళ్ళకైనా, మళ్ళీ ఆటో వాళ్ళకి అన్ని పథకాలు బాగానే పడ్డాయి. వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు నెల నెల బాగానే టెన్షన్గా వాలంటీర్లు పోయి ఉదయం 1వ తారీఖే అందిస్తారు ఇబ్బంది లేకుండా. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు ప్రజల కోసం, జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నారు కదా, మరి 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటారంటారు? ఉంటారనే కదా, ఇప్పుడు ఉంటారు, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? పథకాలు తీసుకున్న ఓట్లు కాదండి, ఇప్పుడు పథకాలు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు కూడా పథకాలు పెట్టాడుగా, చంద్రబాబు నమ్మలే, వేయలేదు, అతను చేయలేదు కాబట్టి నమ్మలేదు. ఇప్పుడు జగన్ నమ్మారు కాబట్టి జగన్ ఒక్కడే సింగల్గానే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. మరి మీకు తెలిసినంత వరకు 175 నియోజకవర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 175 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా దక్కే అవకాశం ఉంది? గవర్నమెంట్ ఒకటైతే ఫామ్ అవుతుందండి, 150 పోయినసారి 151 వచ్చింది కదా, 151కి తగ్గకుండా అవుతుందని. మీ పేరమ్మా? నా పేరు నాగేంద్రమ్మ. ఏం చేస్తుంటారు? మేము పొలం పని చేస్తాం. పొలం పని చేస్తుంటారు. ఎలా ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత? జగన్ వచ్చినాక బాగుంది మాకు, అన్న వచ్చినాక, జగన్ అన్న వచ్చినాక. గెలుస్తాడా మరి నెక్స్ట్? మళ్ళీ గెలవాలి, మేము అదే కోరుకుంటున్నాం. గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే మాకు 18,000 వేసిండు, మా ఆయన పింఛన్ ఇచ్చిండు, మాకు అన్ని బాగా జరుగుతున్నాయి. ఆయన వచ్చినాక ఆయనే కావాలి మాకు. కాదమ్మా, మరి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏముంది? మేము బాగా ఆయనతో 18,000 పెట్టుకొని బట్టలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాం. మాకు బాగా ఉంది అక్కడ ఆయన ఇచ్చిన సౌకర్యం. అది ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా చంద్రబాబుకి మాకు కుదరదు, మేము జగనానికి వేసేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, చేతి వాళ్ళు చేసుకొని మాకు జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం రోజు. పార్టీ పొత్తులు చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మేమేం భయపడతలేదు, మాకు జగన్ అన్నే కావాలనుకుంటున్నాం. సంగతి ఏంటి? జగన్ వాళ్ళ చెల్లి చెరుమల సంగతి నా జలదయంగా జగన్ తిడుతుంది కదా, తిడితే ఆమె తిట్టుకొని జగన్ ఆయన వత్తడు, జగన్ అన్నే వత్తడు, ఎవరు ఓడిచ్చినా గాని. జగన్ అంటే మాకు నమ్మకమే. ఆయన 18,000 అతను మమ్మల్ని అందరం బాగా చూసిండు, మాకు అదే మాకు ఆయన కావాల్సింది. మరి నాకు చివరి అవకాశం ఇవ్వండి, ఆడపడుచులకు మంచి చేస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. ఆయన చేసినా కానీ మేము జగనానికి వేసేది ఓటు. ఆయన చేసినా కానీ జగన్ అంటే 5 ఏళ్ల కాలంలో అంత నమ్మకం వచ్చిందా జగన్ మీద? మాకు వచ్చింది. మరి గెలిపిస్తారు? మేము గెలిపిస్తాం జగనాన్ని. మీ ఎమ్మెల్యే సంగతి ఏంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మా ఎమ్మెల్యే గారు కూడా గెలుతుడు. గెలుస్తాడు ఈసారి. మరి ఇక్కడ బ్రహ్మారెడ్డి గెలుస్తారు అంటున్నారు. చాలా ఏం కాదు, మా ఎమ్మెల్యే గారే గెలుతుడు, మా రామకృష్ణారెడ్డి గారే గెలుతుడు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? ఆదాం అండి. ఆదాం గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తుంటారు. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? జగనే వస్తాడండి. జగన్ గారే వస్తారండి. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఈ సమస్య అన్ని ఇచ్చాడు మాకు, మంచి పనులు చేస్తుండే, అన్ని ఇచ్చిండు. మరి ఈ పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళంతా. సోమరిపోతులు ఏం కాలే, ఇంకా బాగుపడ్డాం. సోమరిపోతులు కాలే, పని చేసుకుంటున్నాం, బాగుపడ్డాం. అంటే పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంది? బాగా సంపాదించుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ అందరు కలిసి వస్తున్నారు కదా జగన్ గారి మీదకి, ఎలా ఉండబోతుందంటారు? వచ్చినా గెలుతాడు, ఏనే గెలుతాడు. వచ్చినా గెలుస్తారు. అంటే షర్మిలా గారు కూడా వ్యతిరేకత అయిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి. అయితే ఏనే గెలుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా. భయం లేదు ఆయనకి, పులి ఆయన.
బాబాయ్ గారు మీకు తెలిసినంత వరకు మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు మరి చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? ఈయన పథకాలు బాగా చేసిండు జగన్ గారు, అందుకని తేడా. అదే తేడా. పథకాలు ఎవరు ఇంత ఓలందిలే పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? అయ్యి అసలు మనదిలే ఆ సంగతి. పెట్టాపురం అసలు రాడు. ఇంకా పవన్ కళ్యాణ్ చిరంజీవి అని వచ్చిండు కానీ జనసేన పెట్టి అసలు రాడు. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు దగ్గర వస్తుంది? జగన్ గారికి వస్తాయి 75, ఆ మధ్యలో వస్తాయి. అదే 175. ఇది కూడా బాగానే ఉంది. కాదు బాబాయ్ గారు, మరి మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు మీకు ఇంటి దగ్గర తీసుకొని వచ్చి పెన్షన్ అందించారు. మరి ఈ 2 నెలల కాలంలో సచివాలయం దగ్గరికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోవాలంటున్నారు కదా, కష్టంగానే ఉంటుంది సార్. కాదు జగనన్న గెలుస్తాడు, మళ్ళా సీఎం వస్తాడు, మాలాంటి అక్క జిల్లందరికి తోడుంటాడు. కాదమ్మా, మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ మేదన మెట్ల సభకి రావాల్సినంత అవసరం ఏంటి? అంటే వాలంటీర్లు బలవంతంగా తీసుకుని అభిమానంతో జగనన్న కోసం వచ్చాం మేము. ఎంత దూరమైన వస్తాం జగనన్న కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి జనాల్ని బలవంతంగా పిలిపిస్తున్నారనే అదంతా ప్రాగు. జగనన్న కోసం ఎంత దూరమైన వస్తాం. జగనన్న కోటేస్తాం, మళ్ళీ సీఎం అవుతాడు జగనన్న, మళ్ళీ మాకు అండగా నిలబడతాడు జగనన్న. అంటే మహిళల్ని అసలుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మహిళల్ని పట్టించుకోవట్లేదు అనేది. మహిళల్ని పట్టించుకోలేదు అన్నది ఎవరండి? మహిళలు పట్టించుకోలేదు మహిళలు ఎక్కువ లబ్ధి పొంది ఉన్నారంటే జగన్ ప్రభుత్వంలో అది ఎక్కువ మహిళలేనండి. కాదమ్మా, మరి మహిళలకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా? అప్పుడు ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే పసుపు కుంకుమ ఇచ్చాడు. అంటే పురుషులను పైకి పంపించేశాడు. పురుషులను పైకి పంపించేసి ఇది పసుపు కుంకుమని అన్నదమ్ముడుగా, ఒక బాబుగా, ఒక అన్నగా అని పసుపు కుంకుమ ఇచ్చాడండి కళ్ళ నీళ్లు తొడవడానికి. ఫైనల్ గా చెప్పండి, మీకు తెలిసినంత వరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు? వస్తాయి. ఎన్ని సీట్లు మహిళల్ని పట్టించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అంటున్నారు. పుష్ప. ఏంటమ్మా, మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో పిడుగురాల్లో సభ నిర్వహించిన తర్వాత విజయవాడ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి జరిగింది కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఆయనకు వచ్చినట్టు జనసంద్రాన్ని చూడలేక, వాళ్ళు వారవలేక, ఆయన అభిమానాన్ని తట్టుకోలేక అలా చేశారు. ఏదో ఒక బురద చల్లాలని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయట్లేదు, అందుకనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అతను బస్సు యాత్ర చేయడం కూడా ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు అనేసి టీడీపీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఆ బస్సు యాత్రకు వచ్చినటువంటి జనాల్ని చూడలేకే వాళ్ళు వారవలేనితనంతో అట్లా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు? ఏం చెయ్యలేదో చెప్పమనండి, ఏం చేశారన్నది కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు కోరుకునేది కూడా అదే అనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పుకోవాలి కదా, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవడు చెప్తాడు? ఏదో ఒక నలుగురు చెప్పగానే సరికాదు కదా, 100 మంది చెప్పాలి కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి దిగింది, ప్రజలు కాదంటారా? ప్రజలు కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క వర్గమే. చంద్రబాబు నాయుడు గారి వర్గమే, ఆయన అనుచరులే. అంత బలంగా ఎందుకు నమ్ముతున్నారు? అదే జగనన్న చేసిన మంచిని వారవలేక జనాన్ని వాడు వర్గాన్ని పెట్టి అట్లా చేయించాడు. మరి పథకాల గురించి తీసుకుంటే మరి చంద్రబాబు కూడా వాలంటీర్ ఉంచుతాను, 10,000 ఇస్తాను, పథకాలు ఇస్తానని చెప్తున్నాడు కదా. ఏంటి నిన్నగాక మొన్నటిదాకా గోనె సంచులు మోసేవాళ్ళు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అని చెప్పిన ఆయన ఇవాళ ఉంచుతా అంటే ఎలా నమ్ముతారు జనాలు? అంటే జగన్ రోజు ఒక మాట చెప్తే నమ్మరు కదా, ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి కదా. ఈ ఎలక్షన్ల తర్వాత ప్రజలే జగన్ కి బుద్ధి చెప్పబోతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్కి చంద్రబాబు నాయుడుకి చెప్తారు బుద్ధి. ఫైనల్ గా మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు?
150 అబౌవ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? పచ్చవ గ్రామం నుంచి వస్తున్నామండి. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది 5 ఏళ్ల కాలంలో? గతంలో చూస్తే గతంలో ఏమీ లేవండి. ఇప్పుడు చూస్తే అన్న వచ్చిన తర్వాత, జగన్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి మంచిగా చదువులు కానీ ఇంగ్లీష్ మీడియం చెప్పేయడం, పోతే అమ్మఒడి, నాడు నేడు అని స్కూల్ గతంలో పట్టించుకున్న వాళ్ళే లేరండి. కానీ ఇప్పుడైతే అన్న వచ్చిన తర్వాత అన్నీ బాగా చూస్తున్నాడు. ఆడపిల్లలకి అందరికీ కూడా అన్నీ జరగాలని ఇప్పుడు పొదుపు వాళ్ళకి అయితేమి, రుణమాఫీ అయితేమి, అన్ని విషయాలలో అన్న ఆడవాళ్ళకి అండగా ఉంటాడు. జగన్ అన్న మళ్ళీ 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 రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ సిద్ధం సభ జరుగుతుంది కదా, మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ ఇది. ఈ సభలో మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి, చెప్తానన్నాడు, చేస్తాడు. ఇప్పుడు చేస్తాడు, అందరికీ ప్రయోజనకరమైనవే చేస్తాడు. కానీ చెప్తాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు అన్న. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. జగన్ నా 4వ భార్య, జగన్ నేను వదిలిపెట్టను, నేను అధికారంలోకి వస్తానని అంటున్నాడు కదా. అవన్నీ అందరు చూస్తున్నారు. ఎవరి భార్య, 4వ భార్య అనేది, ఎవరికి ఎంతమంది భార్యలు చేసుకొని వదిలేసి ఇప్పుడు ఎలాగున్నాడో అందరు చూస్తున్నారు. అందరు చెప్తారు, బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు? అన్ని వస్తాయండి. 175కి 175 ఖచ్చితంగా వస్తాయి. సీఎం అయితే అవుతాడు ఈసారి? అవుతాడు, ఇప్పుడే కాదు మళ్ళీ కూడా అవుతాడు, మళ్ళీ కూడా అవుతాడు, మళ్ళీ మళ్ళీ అవుతాడు. మరి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు. లేదు లేదు, భయం, పులి భయపడదు ఎప్పుడు, పిల్లి మాత్రమే భయపడి. సింహం సింగిల్ వస్తుంది, సింహం సింగిల్ గానే వచ్చింది. పిచ్చిరెడ్డి గారు ఏంటి మరి ఎందుకు వచ్చారు ఇక్కడ సచివాలయం దగ్గరికి? పింఛన్ కోసమా? ఏంటి మరి వాలంటీర్లు ఇచ్చినప్పుడేమో వాలంటీర్ ఉపయోగం లేదు, వాలంటీర్ల వల్ల అన్నారు. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా మీకు? ఎప్పుడైనా ఒకటేనా? అదేంటి అలా అంటారు? అంటే మీకు ఇక్కడికి వచ్చి పింఛన్ తీసుకోవడమే బాగుందా, ఇంటికి వచ్చి బాగుందా? ఓకే, అంటే తర్వాత వాలంటీర్లు ఇస్తారంటే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడు. కాదు మరి ఇప్పుడు వాలంటీర్ల వల్ల నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు మోదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి అన్న, మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తాడు. జగన్ గారే వస్తారు అనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకంటే పనులు చేసిండు కాబట్టి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వరకే పట్టించుకున్నారనేసి ప్రతిపక్షాల వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు కదా. రెడ్లకే తక్కువ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీలకే బాగా చేసిండు, రెడ్లకే తక్కువ చేసింది. అంటే మరి మీకు తెలిసినంత వరకు ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కొత్తగా బీజేపీ పార్టీల కూటములు కలిసి వస్తున్నాయి. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు భయపడే పనే లేదు. ఈ పనులు చేసిండు కాబట్టి ఎందుకు అదిరిపోతాడు? ఓడితో పొత్తు కూడా కలుపుకోడు. మోడీ వస్తాడన్నా కలుపుకోలేదుగా. నా పొద్దు అన్నాడు, ఒక్కడిని చేస్తానన్నాడు. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? యుద్ధానికి సిద్ధం అన్నట్లు మాట్లాడుతున్నాడు కదా. మన సిద్ధమయ్యాక ఒక్కడి కూడా రాకుండా పోయింది. ఈసారి ఇప్పుడు పెట్టాపురం వద్దు, నాకు కాకినాడ ఎంపీ పోయి తట్టుకోండు. ఇప్పుడు ఆ పెట్టాపురంలో చేయడానికే వణుకుతుడు గడగడ వణికి మళ్ళీ ఇప్పుడు కాకినాడకు పోతే బాగుండు ఎంపీ కానీ ఆలోచిస్తుండు. మీకు తెలిసినంత వరకు మరి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారా, బ్రహ్మారెడ్డి గారా? రామకృష్ణారెడ్డి గెలుతాడు. ఓడిపోయినా గెలిచిన ముందు ఆఫీసులో కూర్చొని సమాధానం చెబుతాడు. ఈసారి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సుమారుగా ఎంత మెజారిటీతో గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక 20,000 మెజారిటీతో ఎట్లేదన్నా గెలుతాడు. మీ పేరు? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు వెంకటరెడ్డి గారు? ఏం లేదు, ఊరుకుంటా కూర్చుంటాయి. ఓకే, మరి ఏంటి అంతా అయిపోయింది, మీకు తెలిసినంత వరకు ఈసారి రాజకీయం ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఎట్లుంటాం మరి, మనకేం తెలుసు. మనకి జగన్కే ఉంది అనుకోవాలి. ఇక్కడ జగన్ గారు వస్తేనే బాగుంటది అనుకుంటా. అంతే, మేము మెదకుంటే మాకు 3,000 ఇస్తుండే కదా, నెలకు 3,000 వస్తున్నాయి కదా, తిరుగుంటూ కూర్చోటాయి. మరి 3,000 ఇస్తే దాన్ని వడ్డీలకు తిప్పుతున్నారంట. తిప్పుకొని దాన్ని తిప్పుకుని తప్పే ఉంది, దానికి తప్పే ఉంది అంటున్నా. తిప్పుకుని తప్పే ఉంది, సంపాదించుకో. వాళ్ళకి 3,000 ఇవ్వడం ఎందుకంటున్నారు టీడీపీ వాళ్ళు? వాళ్ళు అసలు మేము ఏం చెప్పను, ఏం చేస్తే బాగుండదు కదా. వాళ్ళు బాగా వేస్తారు, ఓట్లు బాగా వేస్తారు కదా. మెత్తపడ్డం మరి మాకు పంచాయత కాదు, కూర్చొని తినేదే కదా కాస్త కూర్చో అదయా. మరి మీకు గతంలో పెన్షన్ ఎలా ఇచ్చారు బాబాయ్ గారు? అప్పుడు 2,000 ఇచ్చింది చంద్రబాబు. ఓకే, అంటే ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చారు అప్పుడు?
ఏంటే బాబోయ్ ఏమన్నా కూర్చొని మాట్లాడాక వచ్చేది అన్నమాట. అదే కూర్చొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఇస్తున్నారు? ఇంటికి పొద్దున్న ఎవరు వచ్చేస్తున్నారు మీకు? వాలంటీర్లు ఉంటారు కదా, ఊర్లో వాలంటీర్లు ఉంటారు కదా, వాలంటీర్లు ఇస్తారు, ఇంటికి వచ్చేస్తారు. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదనేసి చాలా మంది అనుకుంటే అనుకోని మనకు అనుకోండి కాబట్టి మనం అంటున్నాం. దానికి ఎదురుకుంటే మాట్లాడతాం, మనం ఏం చేస్తాం దానికి. అవ్వాతాతల దగ్గర పెన్షన్లు దోచుకుంటున్నారు అంటున్నారు వాలంటీర్లు. వాళ్ళే పాపం రూపాయి కూడా తీసుకోరు. మొత్తం వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం బ్రహ్మాండంగా. అదేందన్నమాట, వాళ్ళు ఉండబట్టే మరి ఇంటికి వచ్చేస్తుందా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఏమో మరి ఎన్నో వస్తాయి, గెలుస్తారని అనుకుంటున్నాం అంత మటుకే. మరి ఈసారి పిన్నెల్లి గారు గెలుస్తారు ఇక్కడ? ఏమో మరి ఆ సంగతి మనకు తెలియదు. నమస్తే, మీ పేరు? కాదమ్మా, మరి ఇప్పుడు మీకు పెన్షన్లు ఎలా ఇస్తున్నారు? కాదమ్మా, మరి ఇప్పుడు పెన్షన్లు మీకు వాలంటీర్లు తెచ్చి ఇవ్వట్లేదు, వాలంటీర్లు రాజీనామా చేశారుగా. మరి మీకు వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, వాలంటీర్లు తీసేసిన తర్వాత బాగుందా? వాలంటీర్లు ఉంటేనే నయం. వాలంటీర్లు ఉంటే ఏంటి నయం? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండ్రా? మరి ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవుతున్నారంటగా మీరు. ఏమన్నా మేమేమంటాం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు పొద్దున్నే. మరి చంద్రబాబు చెప్తున్నాడు కదా, నేను వస్తే వాలంటీర్లు ఉంచనంటున్నాడుగా. ఉంచకపోతే వాడికి ఏత్తరా ఇప్పుడు? వేయరంటగా మరి జగన్ కి అంత సీన్ లేదు ఆయనకి. అసలు ఇంకెప్పుడు ఇలానే తెచ్చుకోవాలంటే పెన్షన్, ఇంక వాలంటీర్ రారంట కదా. కాదమ్మా, అసలు మీకు మరి పెన్షన్ ఇలానే ఇస్తా ఉన్నారు కదా. పిల్లలకి బడి చదువుతుండే అన్నిటికీ ఎత్తా, ఆయనకి నీకు ఎత్తరా? మరి వాలంటీర్లు మళ్ళీ తిరిగి వచ్చి పెన్షన్లు ఇస్తారంటారా మీకు? వస్తారంటారు. అంతే మరి. ఓకే, నమస్కారం. మన ఇప్పుడు ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయించుకున్నాడు కావాలని, జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం చేయించాడు అనేసి ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు సిద్ధం సభ బస్సు యాత్ర కొనసాగుతుంది. దీనివల్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రను జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం పట్టేది వారో లేక ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గానికి బాగు చేశాడని, ప్రతి పేద కుటుంబానికి కూడా మంచి చేశాడని దృఢ సంకల్పంతో ఆ కృష్ణా జిల్లాలో భారీగా జనసముద్రం బీభత్సంగా రావటం వల్ల అది వారవలేక టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఫ్యాక్షనిజం ముఠా కక్షల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్టికీలకంగా విజయాలని వాళ్ళు పకడ్బందీ చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు అంటే మహాశక్తి వంటి వాడు. అతనికి ఢీ కొట్టడం అంటే సాధ్యమైన పని కాదు. ఎంతోమంది వచ్చినా కానీ ఎదురు దిగల మహాస్పర్ధుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున జనం మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఈరోజు అవును, వాస్తవం. ఆయనకి ఏంటంటే ఎన్ని పోటు పొడిసే వ్యవహారం ఆయన కాడ ఫస్ట్ కానించి కూడా ఉన్న గుణం. ఎక్కడి నుంచి నొక్కితే ఈ ఓట్లు ఆగిపోతాయి, ఎక్కడి నుంచి ఆపితే ఎవరిని ఆపితే మొత్తం మనకు వస్తాయనే ప్రజాస్వామ్య గుణాన్ని ఆయన సుడికభద్రంగా చేస్తుంటాడు. ఈ చిట్కాల్లో ఆయనకి మించిన సాటి మరి ఇంకొకరు లేరు. ప్రజలందరూ కూడా ఊకోరు, ఇప్పటికే బీభత్సవం చేసేవాళ్ళే. కానీ సమన్వయం పాటించమని మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించిన ప్రకారంగా మా కార్యకర్తలు కూడా ఆయన మాట దాటకూడదనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆయన ఉద్దేశించుకొని సమన్వయం పాటిస్తున్నారు. అట్లాంటి వ్యవహారం మా పార్టీలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకొకరు కాదు. వాళ్ళకు ఉద్దేశం ఉంటే బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఏదన్నా మంచి పద్ధతులు పెంచిందో ఏదో ఒకటి కానీ మంచి పెట్టుకుంటే సరిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసే వ్యవహారంపై వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంది, దాని చట్టచర్య తీసుకుంటారు. పెద్దలు మొత్తం వాళ్ళ అంగీకారం ప్రకారం
వాళ్ళ ప్రకారం చూసుకుంటారు. కానీ మా కార్యకర్తలు ఎటువంటి ఉద్దేశం కానీ అటువంటి వ్యవహారం చేయవు. మేము ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఒకటే అడుగుతున్నాం, ఓటు వాళ్ళకి మనం చేసిన పథకాలు అందినాయి కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఈ రోజున మన రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు చూస్తున్నారు ఈ రోజున. సార్ మరి ఇప్పుడు మీకు 4 సంవత్సరాల 10 నెలల కాలం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని ఇంటి దగ్గరికి పంపించి పెన్షన్ ఇచ్చారు. మరి ఈ 2 నెలల కాలంలో మీరు ఎక్కడికే ఎట్టి పరిస్థితుల్లో వచ్చి పెన్షన్ తీసుకోవాలనేసి చెప్పడం జరిగింది కదా, మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వచ్చి నేను ఎప్పుడు ఇక్కడికే ఉన్నాను. ఓకే, ఇప్పుడు 2-3 సార్లు కూడా ఇక్కడికే. వాలంటీర్లు తొందరగా 2 సార్లు బియ్యాల లేకపోతే అసలు ఆయన కాడికి వచ్చి చేస్తాను. ఓకే, అంటే కాదండి మరి మీకు ఇలా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం నచ్చలేదా మీకు? ఎవరన్నా నచ్చలేదు, ఇంటి దగ్గరకు వస్తే మరీ మంచిది. మరి ఇంకా ఎప్పటికీ ఇలానే వచ్చి తీసుకోవాలి, ఎక్కడికే వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటున్నారు కదా, మరి నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇంటికి పోయి ఇవ్వాల్సింది అడిగిపోయి. ఓకే, నడవలేకపోతే వాళ్ళు గతైంది. మరి వాలంటీర్లకు ఉపయోగాలు లేవని చాలా మంది అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు మీరు? అవన్నీ నాకు తెలియదండి అంత పొడుగు. మరి వాలంటీర్లు తిరిగి వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారని నమ్ముతున్నారా మీరు? ఏది నాకు వేరే విషయాలు నన్ను అడగద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, వాలంటీర్ల వల్ల అయితే యూజ్ ఉందంటారు. అయ్యవన్నీ నాకు చెప్పొద్దు, మీరు ఎవరు నన్ను అడుక్కోండి. మీ పేరు? మా కోరిక ఏంటంటే వాలంటీర్ దాలితో ఇంటింటికి ఇస్తున్నారండి. నా పేరు నారాయణమూర్తి గురదాల. అది ఇంటింటికి ఇస్తున్నారండి వాలంటీర్లు అయితే పెన్షన్లు ఇబ్బంది లేకుండా ఉన్నారు. ముసలి ముక్క పాపం ఎంతమంది అలాడుతున్నారు చూడండి. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటి, వాలంటీర్ ఇంటికి వచ్చే ఇచ్చే బాగుంటుందండి. కాదండి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు మీకు ఇంటి దగ్గర ఆయన ఉన్నంత మాకు ఇబ్బంది లేదండి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నంతసేపు డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇచ్చేవాడు వాలంటీర్లు, మాకు ఇబ్బంది లేదు ఆయన ఉన్నంతసేపు. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇబ్బంది పడుతున్నాం, పెన్షన్ కోసం ఇబ్బంది, లైన్ లో నిలబడతారు ముసలి వాళ్ళు ముక్కోళ్ళు, ఇబ్బంది పడుతున్నాం అండి. మరి వాలంటీర్ వల్ల ఉపయోగాలు లేవన్నారు. ఉపయోగం ఉందండి. వాళ్ళ బాబు తలుపు తట్టి ఇస్తారండి వాళ్ళు 6 ఓకే, మరి ఇలాగా నేను అధికారంలోకి వస్తాను, వాలంటీర్లు పూర్తిగా తీసేస్తాను, ఇలా సచివాలయం కోరిక వాలంటీర్లు ఉండాలని కోరిక కాదు అని చెబుతున్నాడు కదా చంద్రబాబు. పంచాయతీ ఆఫీసుల దగ్గర సచివాలయాల దగ్గర పని కదండి, మాకు వాలంటీర్ ద్వారా అయితేనే బాగుంటుందండి. వాలంటీర్ ద్వారా ఇస్తేనే బాగుంటుంది అంటారు. మరి వాలంటీర్లు తిరిగి మీకు పెన్షన్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? వాలంటీర్ ద్వారా ఇస్తేనే పెన్షన్ వస్తాయి గ్యారెంటీ, దేర్ ఇస్ నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ బాబు. సార్ మీ పేరు? సార్ మరి ఏంటి మీకు ఇంతకు ముందు ఇళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి పెన్షన్లు ఇచ్చారు, మరి ఇప్పుడు మీరే సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకునే పరిస్థితి వచ్చింది, మరి దీనికి కారణం ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అలా అంటారు? కేవలం జగన్ ఓడించాలని, వాలంటీర్లు ఇస్తే జగన్కి అనుకూలంగా ఉంటారని చెప్పేసి అని చెయ్యకుండా ఇబ్బంది పెడతారు. ఓకే, మరి మీకు అప్పుడు ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇవ్వడం బాగుందా లేదా ఇక్కడికి వచ్చి పెన్షన్లు తెచ్చుకోవడం బాగుందా? ఇదే బాగుంది అసలు. మరి ఇంటికాడ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతానికి గురవుతున్నారు, ఇళ్ళ దగ్గర పెన్షన్లు ఇవ్వడం ఎందుకనేసి అంటున్నారు కదా. ఇప్పుడు తిరగాలి 3 రోజులు వెనకాలకి, ఇప్పుడు బండి మార్గం 3 రోజులు తిరగాలి. అంటే ఇప్పుడు నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ అందరు ఇక్కడే పెన్షన్లు తీసుకోవాలంటున్నారు, మరి నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇంటికాడికి వచ్చి ఇస్తా అంటున్నారు. మరి వాలంటీర్లు తిరిగి మీకు పెన్షన్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? మళ్ళీ ఈసారి వస్తే జగన్ వస్తే ఇస్తాడు. ఓకే, మరి వస్తారంటారా? వస్తారని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు బాబాయ్ గారు? నా పేరు ఎనిమల్ నరసింహారెడ్డి. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి ఏంటి సచివాలయం దగ్గరికి ఎందుకు వచ్చారు? పెన్షన్ కోసమా? మరి మీకు ఇళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చారు కదా ఇంతకు ముందు దాకా. ఇప్పుడు ఈ ఎలక్షన్ వాళ్ళు ఆపేశారు. ఓకే, మరి ఇలా వాలంటీర్ వల్ల ఉపయోగాలు లేవదనే ఆపేశారంట వాలంటీర్ని. ఏం వాలంటీర్ల వల్ల ఉపయోగం ఎందుకు లేదు? బంగారం వాళ్ళని ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళే. ఇప్పుడు వచ్చేక ఆపేసారు, ఇప్పుడు ఇబ్బంది. ఓకే, మరి అప్పుడు ఎలా పెన్షన్లు ఇచ్చారు, ఇప్పుడు ఎలా పెన్షన్లు ఇస్తున్నారు? అప్పుడు ఆ 3,000, ఇప్పుడు ఈ 3,000 ఇస్తారు. అంటే అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చారు, మరి ఇప్పుడు మీరు వస్తున్నారు కదా ఇక్కడికి, తీసుకోవడానికి. ఓకే, అంటే మరి ఇంక ఎల్లకాలం ఇలానే ఉంటుంది, ఇంక నేను అధికారంలోకి వస్తే ఇలానే గ్రామ సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోవాలి, పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకోవాలని చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు.
ఆయన మరి చెప్పడం కూడా మళ్ళీ మేము వాలంటీర్లను కొనసాగిస్తా ఉంటుండగా చంద్రబాబు నాయుడు కూడా మేము ఇంతకాడికి మెరుగ్గానే కొనసాగిస్తామని చెబుతుండే కదా. ఓకే, మరి వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇస్తారని నమ్ముతున్నారా మీరు? చంద్రబాబు నాయుడు వస్తే మడుకు ఇస్తారని నమ్మకం, మళ్ళీ జగన్ వస్తే మడుకు కొనసాగుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే, మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి సిద్ధం సభకి అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఆయన చేసిన పథకాల వల్ల వచ్చింది. అంటే ఇంత అవసరం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉపయోగం ఏంటంటారు మీకు? ముఖ్యమంత్రి ఆయన చేసింది ఎవరు చేయలే, సరే చెప్పండి ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? మరి పథకాలు ఇస్తే ఉపయోగం ఏం లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. పథకాల వల్ల ఉపయోగం అన్ని పథకాలు ఇచ్చాడు, గెలుస్తాడు ఈసారి అట్లయితే. అదిగా చాప బంగారం వాళ్ళ ఇంటికి వచ్చి ఒక తడవ కొద్ది పొద్దుపోయి లేకపోయినా కానీ లేపిస్తుంటే వాళ్ళు మరి అది మంచిదా ఇది మంచిదా? అప్పుడే అంటే అప్పుడు సోమరిపోతానానికి గురయ్యారు జనాలు. సారా తాగే వాళ్ళు ఉండరు, వాడు ఎన్ని ఇచ్చినా కానీ తాగుతూనే ఉంటారు, సంపాదించుకునేవాడు ఉంటారు, ఆ పింఛన్లో ఒక 10 రూపాయలు దాచి పెట్టుకునేవాడు ఉంటాడు. వాడికని వీడికేం పోటీ చెప్పలే. ఓకే, మరి ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు మీరు పెన్షన్? ఇంతకుముందు ఎలా ఇచ్చారు? దొరికితే బంగారం ఇళ్ళకి వచ్చి ఇచ్చారు. రేపు అంటారు ఎల్లుండి అంటారు కారు అట్లా. రేపు అంటారు రేపొస్తే ఎల్లుండి అంటాడు. మరి ఇచ్చిందాక జరగాల కానొస్తూనే ఉండిగా. ఓకే, మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కదా. ఊరు మాట్లాడారు, వాలంటీర్లు అమ్మాయిలు అమ్మేస్తున్నారు అన్నారు. 4 ఎప్పుడు ఉంటూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే, మరి వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా?